నమస్తే దోస్తులు అందరికీ. ఇక ఈరోజు అయితే సల్లచారు ఉప్మా రవ్వ చేస్తున్నా. ఇక ఇంత గోధుమ రవ్వ తీసుకోవాలి, 200 గ్రాముల పెరుగు తీసుకొని, పిడికడు పల్లీలు, ఇన్ని పచ్చిమిరపకాయలు, ఇంత కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకొని, ఇక స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసి, కడాయిలు ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు, ఇన్ని పల్లీలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపేసి, ఇంత పసుపు వేసి, ఇంత అల్లం పేస్ట్ వేసి ఒక్కసారి మంచిగా కలిపేసి, ఇక పెరుగు పోసి పెరుగు కూడా కలిపేసి, ఇంత ఉప్పు వేసి, ఇక కొన్ని నీళ్ళు పోసేసి మంచిగా ఒకసారి మసిలినాక ఉప్మా రవ్వను, గోధుమ రవ్వ ఉప్మా రవ్వను సన్నగా చేసి పోస్తున్నాలే. ఇట్లా మసిలినప్పుడు ఇక అట్లా పోస్తే ఏంటంటే మంచిగా ఉడికి మంచిగా అవుతుంది. ఇక లేకుండా ఒక్కసారి పోస్తే గడ్డలు కడుతుంది. గడ్డలు కట్టకుండా అయితే సన్నగా పోసుకుంటుంది. ఇక ఈ ఎండాకాలంలో ఇట్లా చేసుకుని అయితే చాలా సలవ కూడా చేస్తుంది, మంచిది. ఇక ఒక 10 నిమిషాలలో అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇక కాలం మారుతుంది, సముద్రాలలో మిషన్లు వేసుకొని దిగుతాండ్రు, ఆకాశంలో శాటిలైట్లు రాకెట్లు వేసుకొని ఎగురుతాండ్రు, భూమి ఎంత అవుతుందో దోగుతారు. ఇక ఈ కాలం తిండికి 60 ఏళ్ళు 70 ఏళ్ళ మనిషి ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు విక్తాడో తెలియని మాయకాలం అయితే వచ్చింది. జర బయట కెమికల్ ఫుడ్లు మానేసి జర ఇంట్లో చేసుకుని అలవాటు చేసుకోరి. సల్లచారు ఉప్మా రెడీ అయింది. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.